డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం మమతా బెనర్జీ సర్కార్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. శారదా చిట్ ఫండ్ కేసులో సీబీఐ దర్యాప్తును నిరసిస్తూ కోల్కతాలో దీక్ష కొనసాగుతోంది. రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట మెట్రో ఛానల్ ఎదుట దీక్ష చేస్తున్నారు. దీక్షకు బీజేపీయేతర నేతలు సంఘీభావం ప్రకటించారు. ఇక మమతకు మద్దతుగా టీఎంసీ నేతలు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉంటే మమతా సర్కార్ తీరుపై సీబీఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పోలీసులు విచారణకు సహకరించడం లేదంటున్న సీబీఐ విచారణకు వచ్చిన అధికారులను నిర్బంధించడంపై ఇవాళ సుప్రీం మెట్లెక్కనుంది. సీబీఐ కోల్కతా ఘటన గురించి సీనియర్ న్యాయవాదులను సంప్రదిస్తున్నామని సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. బెంగాల్ సీఎం తీరుపై సుప్రీం మెట్లెక్కున్నట్లు తెలుస్తోంది సీబీఐ. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తిరుపతి, చెప్పండి. బెంగాల్ సీఎం తీరుపై అటు సీబీఐ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం మెట్లెక్కున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే ఎన్డీఏ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య పూర్తి స్థాయిలో ప్రచ్ఛన్న యుద్ధం స్థాయికి చేరినట్టుగా చెప్పుకోవాలి. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే కోల్కతా కమిషనర్ ని విచారించేందుకు సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో హైడ్రామా మొదలైంది. ఏకంగా ముఖ్యమంత్రి సైతం బైఠాయించి ఆందోళన దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పటికీ ఇటు మమతా బెనర్జీ ధర్నా కూడా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇటు ఆందోళన చేపట్టాలని ఇప్పటికే ఆ పార్టీ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇక మరోవైపు మాత్రం సిబిఐకి సంబంధించి ప్రధానంగా సుప్రీంకోర్టు ఏదైతే శారదా చిట్ ఫండ్ అదేవిధంగా రోజువారీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కేసు విచారణలో భాగంగా వెళ్ళాం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే సిబిఐ విచారించేందుకు అక్కడికి వెళ్ళింది. పూర్తిగా ఏదైతే కోల్కతా కమిషనర్ గా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ పూర్తిగా సహకరించినటువంటి నేపథ్యంలోనే ప్రత్యక్షంగా ఆయన కలిసి విచారించేందుకు వెళ్ళామని ఇప్పటికే సిబిఐ చెప్తుంది. అయితే పూర్తి స్థాయిలో అక్కడి ప్రభుత్వం ఏదైతే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అడ్డుకున్నటువంటి నేపథ్యంలో మరొకసారి సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించేందుకు ఇప్పటికే సిబిఐ అన్ని విధాలుగా కూడా సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా ఇటు సుప్రీంకోర్టు మెట్లెక్కేటువంటి పరిస్థితి కూడా ఉంది. కీలకంగా ఏదైతే విధి నిర్వహణలో ముందుకు సాగుతున్నటువంటి సిబిఐ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వమే ముందుకు దిగివచ్చినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ప్రధాన అంశాన్ని మాత్రం కీలకంగా ఇటు సుప్రీంకోర్టు ముందుంచనున్నారు. ఇదే సందర్భంగా ఒక కేంద్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఇటు రాష్ట్ర పోలీసుల చేత నిర్బంధించడం కూడా తప్పుగా పరిగణిస్తూ ఈ మూడు అంశాలని క్లాస్ గా చూపించి సుప్రీంకోర్టు ముందుకు మాత్రం సిబిఐ వెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి ఆందోళన చేస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నంలో కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం అదే దిశలో సుప్రీంకోర్టులో వాదించేందుకు కూడా అన్ని సర్వసిద్ధంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ప్రధానంగా ఎలాంటి అరెస్ట్ వారెంట్ కానీ మిగతా ఏ ఆధారాలు లేకుండా కక్షపూరితంగానే వీరిని కమిషనర్ ని విచారించేటువంటి నేపంతో రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం ప్రధాన అభియోగాన్ని ఇటు సుప్రీంకోర్టు ముందుంచేందుకు సైతం ఇటు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ పూర్తి స్థాయిలో కూడా ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి అంశంగా పరిగణించాలా లేకపోతే రాష్ట్ర రాజకీయాలకు ముడిపడం ఉందా అన్నటువంటి అంశం మాత్రం ఒక క్లారిటీ రావాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇప్పటి వరకు మరో 2 నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి ఇష్యూస్ మాత్రం ఇప్పటికే మోదీ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే తాజాగా మోడీ పశ్చిమ బెంగాల్ విజిట్ వెళ్లిన అనంతరం మాత్రం ఇలాంటి ఆందోళన చేపట్టి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట్ల ఆ రాష్ట్రాల్లో అలజడి సృష్టించి పూర్తిగా ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు మోడీ అమిత్ షా ద్వయం మాత్రం పనిచేస్తుందని పూర్తి స్థాయిలో ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఇటు సిబిఐ మాత్రం ఏదైతే ఈ శారదా చిట్ ఫండ్ స్కామ్ అదేవిధంగా రోజువారీ స్కామ్ సంబంధించినటువంటి సుప్రీం గతంలో ఇచ్చిన ఆదేశాల అనుసారంగా ముందుకు వెళ్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలను మాత్రం సుప్రీంకోర్టు ముందుంచే ప్రయత్నం మాత్రం సిబిఐ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.